హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అరటికాయ విత్ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 2 అరటికాయలు, 1 మీడియం సైజ్ ఆనియన్, 1 టొమాటో, అలానే 4 to 5 మిర్చి అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి, హాఫ్ వరకు. ఈ అరటికాయలు అనేవి పైన పీల్ అనేది తీసేసుకోవాలి. ఆ పైన పీల్ తీసేసి మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలండి. అవి కూడా ఈ వాటర్లో కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైన పీల్ అనేది తీసేసాను. సో మనం ఈ ఈ ముక్కలన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం ఈ విధంగా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దీనిలో ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయిందండి. సో ఇప్పుడు మనం పసుపు అనేది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి అనేది దీనిలో యాడ్ చేద్దాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి కర్రీ టేస్ట్ ఉంటుంది. సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుతూ ఉండండి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల మనకి ఫాస్ట్ కుక్ అవుతాయి. సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఒకసారి కలపండి మొత్తం. ఫ్రై అవ్వడానికి మనకి ఇంకా 1 to 2 minutes అయితే టైం పడుతుంది. ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూసారు కదా, ఇంకా మనకైతే 1 to 2 minutes అయితే టైం పడుతుంది. మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ పీసెస్ అనేవి దీనిలో మనం యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని పీసెస్ కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. అరటికాయలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపండి. మనం ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. నేను క్రిస్టల్ సాల్ట్ అయితే వాడతా. సో రుచికి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలపండి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనం టొమాటో కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. ఒకసారి మొత్తం కలపండి. ఇంకా 1 to 2 minutesలో మనకి అరటికాయ పీసెస్ కూడా మనకి కుక్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఒకసారి మొత్తం అంతా కలపండి ఈ విధంగా.
సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో అనేది దీనిలో యాడ్ చేసేద్దాం. టొమాటో అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలపండి. ఇది కుక్ అవ్వడానికి మనకి 2 to 3 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కారం యాడ్ చేసామండి. 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను నేను. ఈ కారం అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలపండి. సో ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలపండి. సో ఇప్పుడు 1 మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది దీనిలో యాడ్ చేయండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి తిప్పండి లైక్ దిస్. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టచ్చు ఇప్పుడు. సో ఇది మనకి మొత్తం కుక్ అవ్వడానికి ఒక 2 to 3 మినిట్స్ అయితే టైం పడుతుందండి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 80% అరటికాయ ముక్క అనేది కుక్ అయింది. సో ఇంకా 1.5 మినిట్లో మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.